ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ గణేశాయ నమః. సిద్ధాశ్రమ యోగులు అనే ఈ పుస్తకాన్ని రచించిన శ్రీ సిద్ధేశ్వరానంద స్వామీజీ వారి పాదపద్మాలకు నమస్కారం చేసుకుంటూ ఈ పుస్తకాన్ని ప్రారంభిద్దాం. ఇందులో మొదటిది సిద్ధభూమిక. సిద్ధభూమిక అంటే ఎన్నో సిద్ధులు లభించే స్థలం. అది అందరికీ అందుబాటులో ఉండేది కాదు. కేవలం తపస్సు ద్వారా, యోగం ద్వారా, వారి వారి పూర్వజన్మ సుకృతానుసారంగా కలిగే గొప్ప యోగం. ఈ పుస్తకంలో మొదటి అధ్యాయం సిద్ధభూమిక. సిద్ధభూమిక గురించి తెలుసుకుందాం. సిద్ధాశ్రమం హిమాలయ పర్వతాలలో అత్యంత రహస్యమైన ఒక ప్రదేశం. పురాణాలలో మహర్షులెందరో ఇక్కడ తపస్సు చేసి దేవతానుగ్రహం పొందినట్లుగా చెప్పబడింది. మరీచి, వశిష్ఠుడు, అగస్త్యుడు, విశ్వామిత్రుడు, కపిలుడు మొదలైన ఋషులు ఇక్కడ ఎన్నో సంవత్సరాలు కఠోరమైన తపస్సు చేశారు. కృతయుగంలో ప్రసిద్ధుడైన మహారాజు మాంధాత ఇక్కడనే తపస్సు చేశాడు. ఆయన పేరుతో మాంధాత పర్వతం కూడా ఈ ప్రాంతంలో ఉంది. త్రేతాయుగంలో భస్మాసురుడు, రావణాసుడు ఇచ్చటనే క్రూరంగా తపస్సు చేసి మహేశ్వరుని అనుగ్రహం పొందారు. బ్రహ్మ కుమారుడు పులస్త్యుడు, అతని కుమారుడు విశ్రవుడు, అతని పుత్రుడు రావణుడు అందరూ హిమాలయ వాసులే. రావణుడు తర్వాత దక్షిణ సముద్రంలో తన అన్నయ్య అయిన కుబేరుని ఆస్తి అయిన లంకా ద్వీపాన్ని జయించి ఆక్రమించుకున్నాడు. రావణుడు తపస్సు చేసిన రక్షస్థల్ మానస సరస్సు దగ్గరే. దత్తాత్రేయ స్వామి కైలాస పర్వత ప్రాంతంలో తరచుగా సంచరిస్తుంటారని, అక్కడ ఆయన నివాసముకు గుహ, ఆశ్రమము ఉన్నదని పురాణ కథనం. ద్వాపరాంతంలో బృందావన ధామం నుండి కృష్ణుడు మధురకు వెళ్ళిపోయిన తర్వాత రాధాదేవి సిద్ధాశ్రమానికి వెళ్లి 100 సంవత్సరాలు తపస్సు చేసి శరీరాన్ని విడిచిపెట్టి గోలోకానికి వెళ్ళిపోయినట్లు పురాణాలలో ఉంది. కైలాస పర్వతంలో ఆమె తపస్సు చేసిన గుహలో ఆ దేవి శరీరం మీద దత్తాత్రేయ స్వామి సువర్ణ రాధా విగ్రహాన్ని స్థాపించినట్లు యోగులు ఉద్ఘాటిస్తున్నారు. దత్తాత్రేయుని అవతారమైన శ్రీపాద శ్రీవల్లభులు ఆంధ్రదేశంలోని పిఠాపురంలో జన్మించారు. సిద్ధవల్లభుడైన ఆ మహనీయుడు హిమాలయాలకు వచ్చి అక్కడ కైవల్య పర్వత ప్రదేశంలో ఉండి అచ్చట స్ఫటిక సరస్సులో స్నానం చేశాడట. దానివల్ల ఆయనకు 16 సంవత్సరాల వయసు గల శరీరం నిలిచిపోయింది. వయసు పైబడిన ముసలితనం రాని అని ఆ దివ్య జల ప్రభావం అనుభవించిన యోగీశ్వరుడు అతడు. కైవల్య పర్వతం అంటే కైలాసమని, స్ఫటిక సరస్సు అంటే మానస సరస్సు అని కాదు, వేరే వేరే అని రకరకాల అభిప్రాయాలు. మరొక విశేషం, ఈ సరస్సు అక్కడి శంబల గ్రామంలో ఉన్నదని శ్రీవల్లభుల చరిత్రలో ఉంది. కలియుగాంతమునందు శంబల గ్రామంలో కల్కి భగవానుడు ఉదయిస్తాడని భాగవతంలో ఉంది. ఈ శంబల గ్రామమే సిద్ధాశ్రమం అని కొందరు భావిస్తున్నారు. అమెరికన్ రచయితలు, హిమాలయ పరిశోధకులు ఈ అభిప్రాయాన్ని బలపరుస్తున్నారు. కృతయుగంలోని నలదమయంతుల కథలో నలుడు దమయంతిని అడవిలో విడిచి వెళ్లిన తర్వాత ఆ పతివ్రత ఆత్మహత్యకు పూనుకుంటే సిద్ధాశ్రమ ఋషులు ప్రత్యక్షమై ఆమె పూనికను ఆపి త్వరలో భర్తను కలుసుకుంటావని వరమిచ్చినట్లు భారతంలో ఉంది. ఇది ఇలా ఉండగా శంబల గ్రామాన్ని గురించి ఎందరో ఎన్ని రకాలుగానో వ్రాశారు. డాక్టర్ జాషువా డేవిడ్ స్టోన్ అనే రచయిత అమెరికన్ సేనాని అడ్మిరల్ బర్డ్ యొక్క అనుభవాలను అగర్తా అన్న గ్రంథంలో విచిత్రంగా ఉల్లేఖించారు. దానిలోని అంశాలు అద్భుతంగా ఉంటాయి. 1947లో ద్వితీయ ప్రపంచ సంగ్రామం తర్వాత అమెరికా విమానసేన నాయకులలో ఒకడు అడ్మిరల్ బర్డ్ ఒక చిన్న విమానంలో ఆర్కిటిక్ ఉత్తర ధ్రువ ప్రాంతాల వైపు వెళ్ళాడు. విమానం యాంత్రిక లోపం వల్ల చెడిపోయింది. వెంటనే వద్దామని వెళ్ళినందువల్ల ఆహారం, నీరు ఎక్కువ లేవు. ఆ మంచులో మరణించక తప్పదన్న స్థితిలో ఒక మంచు పిళ్ళ పైకి లేచింది. అందులోనుంచి ఒక మానవుడు పైకి వచ్చి ఇతనిని పిలిచి ఆ మంచు పిళ్ళ క్రింద ఉన్న గృహలోకి తీసుకువెళ్లి చిక్కని ఆకుపచ్చ ద్రవం ఆహారంగా ఇచ్చారు. దానిని తీసుకుంటే శక్తి, ఓపిక వచ్చింది. ఇప్పుడు నీకిచ్చిన ఆహారం కొన్ని రోజుల దాకా బలాన్ని నింపుతుందని ఆ వ్యక్తి ఇతనికి చెప్పాడు. అక్కడ ఉన్న మరికొందరికి ఇతనిని పరిచయం చేశాడు. వారంతా వందల వేల సంవత్సరాల వయసు గలవారు. ఆ గుహలోపలికి వెళ్ళగా ఇళ్ళు, మనుషులు భూసొరంగాలలో కనిపిస్తున్నాయి. మీ దేశాధిపతులు అణుబాంబులు ప్రయోగించి మానవజాతి నాశనానికి కారకులవుతున్నారు. అలా చేయవద్దని హెచ్చరించడానికే నిన్నిక్కడికి అనుమతించాము అని వారు బర్డ్కి తెలియజేశారు. అతని అభ్యర్థనపై అక్కడి విషయాలు మరికొన్ని తెలిపారు. భూమిలో ఇటువంటి పట్టణాలు ఎన్నో ఉన్నాయట. వీటన్నిటి కేంద్రం శంబల గ్రామం. అక్కడ భగవంతుడు పరిపాలకుడు. ఆయన సర్వశక్తి సంపన్నుడు. ఆయన పరివారంలోని వారే ఈ భూగర్భవాసులు. వీరంతా దీర్ఘకాల జీవులు. ప్రపంచంలోని ఎన్నో ప్రదేశాలలో సొరంగాల ద్వారా ఈ పట్టణాలకు త్రోవలున్నవి. హిమాలయాలు, ఈజిప్ట్లోని పిరమిడ్లు, టిబెట్లోని లాసా ప్రాంత గుహలు, అమెరికాలో కొలరాడోలో పర్వత కందరాలు, ఇటువంటి చోట్ల నుండి భూమిలోనికి మార్గాలున్నాయి. యమునా నదిలోని ఒక రహస్య మార్గం ద్వారా ద్వాపరాంతంలో బృందావనంలో నందుని వరుణభటుడు మకర రూపంలో వచ్చి తీసుకువెళ్తే
శ్రీకృష్ణుడు వెళ్లి తండ్రిని విడిపించి తీసుకొచ్చాడు. అమెరికాలో డెన్వర్ దగ్గర కొండ గుహలో మాయన్ జాతి అవతార పురుషుడు జ్వాలాకులుడు ఇప్పటికీ ఉండి శంబల గ్రామంతో సంబంధాలు కలిగి ఉన్నాడు. ఇటువంటి నమ్మలేని విశేషాలెన్నో అడ్మిరల్ బర్డ్ విన్నారు. వారు అతని విమానం బాగు చేయించి పంపించారు. అతడు తిరిగి వచ్చి తనపై అధికారులకు విషయాలు చెప్తే వారు భ్రాంతులని కొట్టివేశారు. సైన్య నిబంధనలను బట్టి సర్వీసులో ఉండగా రహస్యంగా ఉంచి రిటైర్ అయిన తర్వాత ఇవన్నీ పుస్తకంగా వ్రాయించారు. ఈ గ్రంథంలో భూమిలోని ఈ జాతులను గురించి చాలా విశేషాలున్నాయి. ఈజిప్టులోని గిజా పిరమిడ్లోని భూసరంగం ద్వారా లోపలికి మార్గం ఉందట. లోపలి వారు శక్తివంతమైన ఛానల్స్ ద్వారా భూమి మీద కొందరితో సంబంధం పెట్టుకుంటుంటారు. ఎల్ మౌర్య అనే ఛానల్కు నికోలస్ రోరిచ్ అనే రష్యన్ మీడియంగా ఉన్నాడు. భూమి లోపల టెలోస్ అనే నగరం నుండి షర్ములా షీల్డ్ అనే భార్యాభర్తలు ఛానల్గా అన్న స్త్రీని మీడియంగా ఎన్నుకొని అక్కడి విశేషాలు తెలుపుతున్నారు. మౌంట్ శాస్త్ర కింద పెద్ద నగరం ఉందట. అందులో చాలా మంది యోగులున్నారు. ఎమర్సన్ అనే రచయిత స్మోకీ గాడ్ అన్న గ్రంథం 1908లో ప్రచురించారు. అందులో ఓలాఫ్ జాన్సన్ అనే నార్వే దేశస్తుని అనుభవాలు వ్రాశారు. ఆ జాన్సన్ 2 సంవత్సరాలు భూగర్భ నగరంలో ఉన్నారట. హిమాలయాల్లో షోన్షే అన్న రహస్య పట్టణం లామాల కాపలా క్రింద ఉంది. దాని జనాభా మిలియన్లో 3వ వంతు. అలానే చైనా మంగోలియాలో షింగ్వా అనే భూగర్భ నగరం జనాభా కూడా ఇంతే. భారతదేశంలో జైపూర్ దగ్గర రామ్నగర్ ఇటువంటిదే. వీరి సిద్ధాంతం ప్రకారం శ్రీరాముడు అగర్తా నుండి మరుద్వాహనం మీద ధర్మ రక్షణకు దుష్ట శిక్షణకు వచ్చిన సిద్ధవీరుడు. ఈ జాతులలో ఎక్కువ మంది 400 నుంచి 800 సంవత్సరాలలో వయసుంటారు. ఈ నగరాలు, ఈ ప్రజలు, ఈ యోగులు అందరూ శంబల విష్ణుదేవుని ఆజ్ఞ ప్రకారం నడుచుకుంటుంటారు. పాశ్చాత్యులు ఈ సాంప్రదాయానికి వైట్ బ్రదర్హుడ్ అంటే శ్వేత సోదర వర్గము అని పేరు పెట్టారు. ఈ శంబల గ్రామాన్నే టిబెట్లో షాంగ్రీలా అని కూడా అంటారు. పెమేకో అన్న పేరు కూడా కొన్ని చోట్ల ఉన్నది. సిద్ధాశ్రమ భాగాలలో శంబల ప్రధాన కేంద్రం. ఇంతకు సిద్ధాశ్రమం ఎక్కడ ఉంది? యక్షరక్షితమైన నిధి వలె అత్యంత రహస్యంగా కైలాస పర్వత ప్రాంతంలో ఉన్నదని ఎరిగిన కొందరు యోగులు చెప్తుంటారు. కైలాస పర్వతం చుట్టూ పద్మదళాకారంలో పర్వతాలున్నాయని, ఆ మధ్య ప్రదేశమే సిద్ధాశ్రమ ప్రాంతం అని దార్శనికుల అభిప్రాయం. శివుని నివాసం కైలాసం. సతీ వియోగంతో బాధపడుతున్న మహేశ్వరుడు హిమాలయాలలో దక్షిణామూర్తి అయి తపస్సు చేసి పరిచర్యకు హిమవంతుని పుత్రి పార్వతి వస్తూ ఉన్న రోజుల్లో తనను వ్యామోహితుని చేయడానికి వచ్చిన మన్మధుని 3వ కంటి మంటతో దహనం చేశారు. ఆ తర్వాత పార్వతి శివుని గూర్చి కఠోర తపస్సు చేసింది. ఆ ప్రదేశంలో ఉన్న సరస్సుకు గౌరీకుండం అని పేరు. ఆ దేవి అక్కడ రోజు స్నానం చేసేదట. ఆమె సాధనకు మెచ్చి శివుడు ప్రత్యక్షమైన తర్వాత వారి వివాహం జరిగింది. ఆ దంపతుల నివాసమే కైలాస పర్వతం. మంచుతో కప్పబడి తెలుపు రంగుతో ప్రకాశిస్తుంది గనక దీనిని రజత పర్వతం, వెండికొండ అంటారు. కైలాసం అంటే స్ఫటికం. దీనివల్లే అలరారుతుంది గనక కైలాసం అన్న పేరు వచ్చిందని కొందరి అభిప్రాయం. కేళి అంటే క్రీడ. దాని మీద నుండి పుట్టిన శబ్దము కైలాసము. అస అంటే ఉండుట అని అర్థము. శివుని క్రీడలకు నెలవైన ప్రదేశము గనుక కైలాసం అని నామం వచ్చిందని మరికొందరంటారు. కైలాస శిఖరం పిరమిడ్ ఆకారంలో ఉంటుంది. అంటే 4 త్రికోణాలు, త్రిభుజాలు కలిసిన అగ్రం. తూర్పు వైపు స్ఫటికం వలె, దక్షిణం వైపు నీలమణి సుందరంగా, పశ్చిమ ముఖం మాణిక్యోల్లసితంగా, ఉత్తర దిక్కు కాంచన కమనీయంగా ప్రకాశిస్తుంటాయి. మహాభారతంలో దీనిని హేమకూట పర్వతం అన్నారు. కొందరు దీనినే మేరు పర్వతం అంటారు. మేరు, సుమేరు, హేమాద్రి అని దేవతలు నివసించే కొండకు పేరు. ఇది చైనాలో ఉన్నదని భౌగోళిక పరిశోధకుల అభిప్రాయం. సుమేరు, సుమేరియన్ నాగరికత అన్న పేర్లు గ్రంథాలలో కనిపిస్తుంటాయి. కొన్ని ప్రాచీన గ్రంథాలలో కైలాసానికి రత్నాద్రి, గణపర్వతం అన్న నామాలు కూడా ఇవ్వబడ్డాయి. జైన సాహిత్యంలో దీనికి అష్టపాద పర్వతం అని పేరు. వారి ప్రథమ తీర్థంకరుడు ఋషభనాథుడు ఇక్కడికి వచ్చి నిర్వాణానికి వెళ్ళాడని వారి గ్రంథాలలో ఉంది. ఇక బౌద్ధ వాంగ్మయంలో శంపర అంటే బ్రహ్మానంద స్వరూపుడైన బుద్ధుడు, చక్రసంవరుడు కాలచక్ర ప్రభువు. ఆయన స్థానమే ఈ పర్వతం. ఈ శైలం మీద బుద్ధుడు 500 మంది బోధిసత్వులను నివసిస్తుంటారు. దీనిని కాంగ్రీన్ పోష్ అని బౌద్ధులు పిలుస్తారు. అంటే మంచు వజ్రం అని అర్థం. బుద్ధుని ముఖ్య సేవకుడు ధర్మపాలుడు వ్యాఘ్రచర్మధారి అయి డమరుక త్రిశూలములతో కపాలములను దాల్చి తన భార్య అయిన వజ్ర వారాహితో కలిసి ఈ క్షేత్రాన్ని పరిపాలిస్తుంటారు. ఇక్కడి వృక్షాలలో కూడా మహిమాన్వితమైన వృక్షాలున్నాయని ప్రజలని విశ్వాసం. సర్వరోగములను పోగొట్టే మూలికలే కాక కొన్ని చోట్ల ఫలాలు తింటే భూత భవిష్యత్ వర్తమానాలు కూడా తెలుస్తాయని, మరి ఒక దివ్య వృక్ష ఫలం అమరత్వాన్ని ఇస్తుందని చెప్తుంటారు. బౌద్ధ మతం టిబెట్లో అడుగు పెట్టక ముందు అక్కడ బోన్పాల్ అనే మంత్రమార్గీయులు నివసించేవారు. వారి గ్రంథాలలో కైలాస పర్వతాన్ని
సంగ్రామ శక్తి స్వరూపమైన కాంగ్రీలా చాన్ అనే దేవత పరిపాలిస్తుంటుందని రాశారు. ఆ దేవత శూలాన్ని ధరించి జడల బర్రెనెక్కి సంచారం చేస్తుంటుంది. కైలాసనాథుడైన రుద్రుని రూపాన్నే బోన్పాలు ఈ విధంగా భావించారని పరిశోధకుల అభిప్రాయం. కొందరు బోన్పాలు జడల బర్రె ముఖం కలిగిన దేవతగా శైలాది దేవతను వర్ణించారు. హిందూ తంత్రగ్రంథాలలో కూడా ప్రత్యంగిరను సింహవాహినిగా, సింహముఖిగా వర్ణించడం కనిపిస్తుంది. యాక్ను కూడా వారట్లే భావించి ఉండవచ్చు. మరికొందరు గైకోడ్ అని పిలువబడే జడలబర్రె పురాణాలలో శివ వాహనమైన నందికి ప్రతీకగా భావిస్తారు. కైలాస పర్వతాన్ని వీరు కాంగ్రీన్ బోక్ఫెన్స్ అనే 9 అంతస్తుల స్వస్తిక భవనంగా వర్ణించారు. మహాభారతంలో వ్యాసాది మహర్షులు ఈ ప్రాంతానికి తరచుగా వచ్చేవారని కనిపిస్తుంది. కాశీ చేరకముందు అగస్త్యుడు, వ్యాసుడు ఈ పర్వతం దగ్గరే నివసించేవారు. ఈ పర్వత పాదాల దగ్గర హనుమంతుని తపస్థానం ఉన్నదని టిబెట్ గ్రంథాలలో ఉంది. ధర్మరాజు రాజసూయ యాగం చేస్తున్నప్పుడు ఉత్తర దిగ్విజయానికి బయలుదేరిన అర్జునుడు ఇక్కడికి కూడా వచ్చాడట. ఆ తర్వాత పాండవులంతా ఒక్కసారి వచ్చి పరమశివుని దర్శించాలని ప్రయత్నించారు. అక్కడి ఒక లోయ మార్గంలో గోవృషభముల గుంపు నడుస్తున్నది. వాటిలో వృషభ రూపంలో మహేశ్వరుడు ఉంటాడని ఒక ఋషి వారికి చెప్పాడు. ఆలోచించి భీముడు తన శరీరాన్ని పెంచి ఆ లోయపై అటు ఇటు కొండ శిఖరాల మీద తన 2 పాదాలు ఉంచాడట. ఆవులు, ఎద్దులు ఆ కాళ్ళ క్రిందుగా వెళుతున్నాయి. దేవుడు అలా వెళ్ళడానికి ఇష్టపడరు కనుక గుర్తుపట్టవచ్చని వారి ఆశ. అలానే అన్నీ కదిలి వెళ్ళిపోయాయి. చివరకు ఒక వృషభం ఆగిపోయి భీముని చూసి దేహాన్ని భీముని కంటే ఎత్తుకు పెంచిందట. అప్పుడు పాండవులు గుర్తించి ఆ వృషభరాజపూరుడైన మహేశ్వరునికి పాదాక్రాంతులైన నమస్సులు సమర్పించారు. స్వామి వారిని ఆశీర్వదించాడు. ఇప్పటికీ ఆ కొండ మీద వృషభదేవుడని శిరస్సు, కర్ణములు గుర్తులు కనిపిస్తుంటాయి. కైలాస పర్వతంలో శివుడు ఉంటాడనేది సర్వసామాన్య వచనం. తీవ్ర భక్తులు కొండమీది ప్రతిశిల శివుడే అని భావిస్తుంటారు. మహనీయుడైన పండితారాధ్యుడు శ్రీశైలం వెళ్లి అక్కడ ప్రతిశిల శివలింగం వలె కనిపిస్తుంటే దాని మీద కాలు మోపడం పాపం గనుక కొండ ఎక్కలేదు. అయినా మల్లికార్జున స్వామి ఆశీర్వాదం లభించింది భక్తి వల్ల. అలానే తిరుపతి కొండ మీద ప్రతిశిలాఖండము అన్నమాచార్యులకు సాలగ్రామముగా దర్శనమిచ్చింది. భక్తి వివసుల తీరు ఈ విధంగా ఉంటుంది. 13వ శతాబ్దంలో గేవా గోజంబా అనే బౌద్ధ సాధువు కైలాస పర్వతానికి వెళ్తూ టీ చేసుకు వెళ్దామని ఆగాడు. టీ పాత్ర ఉంచడానికి ఏ రాయిని చూసినా ప్రతి దాని మీద బౌద్ధుల ప్రధాన మంత్రమైన మణిపద్మేహం అని కనిపిస్తున్నదట. టీ లేకుండానే అతడు ప్రయాణం చేశాడు. కైలాస పర్వతం చుట్టూ ఉన్న కొండలకు బౌద్ధులు వజ్రపాణి, అవలోకితేశ్వర, మంజుఘోష, పద్మసంభవ ఇత్యాది పేర్లు పెట్టుకున్నారు. కైలాస పర్వతానికి ప్రదక్షిణం చేయటం యాత్రికులకు అత్యంత ప్రధానం. ప్రదక్షిణం అనే మాటకు ఉత్తర భారతంలో పరిక్రమ అంటారు. ఆ మంచులో, చలిలో స్వయంగా పరిక్రమ చేయలేని వారు ఇతరుల చేత తమ కోసం చేయించుకొని ఫలితాన్ని దారపోయించుకుంటారు. దానికి గాను కొంత దక్షిణ సమర్పిస్తారు. మరణించిన ఆత్మీయులు, బంధువులకు ఉత్తమగతులు కలగడానికి ఇతరుల చేత పరిక్రమం చేయించడం కూడా ఇక్కడ ఒక ఆచారం. ఈ శివుని కొండకు ఒకసారి పరిక్రమ చేస్తే సమస్త పాపాలు పోతాయని, 10 పరిక్రమలు చేస్తే రాబోయే జన్మలలో పాపాలు కూడా నశిస్తాయని, 108 పరిక్రమలు చేస్తే జన్మరాహిత్యం, నిర్వాణం లభిస్తుందని టిబెట్ల నమ్మకం. దండ పరిక్రమ చేసే మరో ఆచారం కూడా ఉంది. పరిక్రమకు బయలుదేరి కైలాస శిఖరానికి సాష్టాంగంగా దండ ప్రణామం చేస్తారు. నమస్కారం చేసినప్పుడు చివరి చేతులు పెట్టిన చోట నుండి 2వ ప్రణామం. అలా పరిక్రమ అంతా చేయడానికి 1 నెల పడుతుందట. తిరుపతిలో ప్రధాన ఆలయంలో చుట్టూ కొందరు పొర్లదండాలు పెడుతూ అంగప్రదక్షిణం చేస్తారు. ఇవన్నీ తపస్సులో భాగాలు. ఈ పరిక్రమల వల్ల సర్వపాప క్షయమవుతుందని విశ్వాసం, పురాణ వాక్కు. పరిక్రమ ప్రదేశంలో శివస్థలం ఉంది. ఇక్కడ సాష్టాంగ నమస్కారం చేసి యమధర్మరాజును ప్రార్థిస్తారు. సూదితో వేలుగుచ్చుకుని 1-2 చుక్కలు నెత్తురు బొట్లు సమర్పిస్తారు. ధరించిన పాత గుడ్డలు కొన్ని వదిలేస్తారు. దీనివల్ల పాపాలన్నీ పోతాయని, పుణ్యలోకాలు వస్తాయని నమ్మకం. కొందరు జుట్టులో కొన్ని వెంట్రుకలు కత్తిరించి సమర్పిస్తే మరికొందరు పూర్తి తలనీలాలు సమర్పిస్తారు. కైలాస పర్వతానికి పరిక్రమ చేస్తారే గాని ఎవ్వరూ ఎక్కటానికి సాహసించరు. సాధ్యం కాదు కూడా. అది సాక్షాత్తు పరమశివ స్వరూపం గనుక ఆరోహించడం పాపమని కొందరి అభిప్రాయం. ఒక బౌద్ధ యోగి మిలారేప మాత్రం మంత్రశక్తితో గిరిపైకి వెళ్లాడని ఆయన కథలో ఉంది. పురాణాలలో పుష్పదంతుడనే గంధర్వుడు కైలాస పర్వతాగ్రాస బ్రహ్మ నిర్మితమైన మహాద్వారం నుంచి లోపలికి వెళ్లి పరమశివుని దర్శించాడట. కైలాసనాథుని దర్శనం చేత పులకించిన ఆ గంధర్వుడు శివమహిమ్న స్తోత్రాన్ని రచించారని విబుధుల ఉద్ఘాటన. పరిక్రమ మార్గాన్ని కనుక్కోవడానికి చాలా కాలం క్రింద గోత్ చుంపా అనే లామా ప్రయత్నం మొదలుపెట్టాడు. కొంత దూరం వెళ్లిన తర్వాత 2 లోయ మార్గాలు వచ్చాయి. ఎటు వెళ్లాలో తోచలేదు. ఇంతలో జడల బర్రె వచ్చింది. దాని ముఖం సింహం ముఖంలాగా ఉంది.
తనను అనుసరించమని తలదిప్పుతూ అది సూచించింది. లామా దాని వెంట వెళ్ళాడు. అది ఒక గుహ దగ్గరకు వెళ్లి అందులోకి పోయింది. లామా లోపలికి వెళ్లి చూస్తే దాని కాళ్ల కొమ్ములు గుర్తులు కనిపించాయి. ఆ గుహకు ఆయన దిరాఫుక్ అనే పేరు పెట్టారు. ది అంటే జడల్బర్రె, రా అంటే కొమ్ములు, ఫుక్ అంటే గుహ అని టిబెట్ భాషలో అర్థం. ఆ గుహలో అతడు 3 సంవత్సరాల 3 నెలల 3 రోజులు ధ్యానం చేస్తూ గడిపారు. ఆ తర్వాత పరిక్రమ మొదలు పెడితే ఒక నక్క కనిపించింది. దాని వెంట నడుస్తుంటే నక్కల సంఖ్య 21 పెరిగింది. అవన్నీ ఒక పెద్ద రాయి అడుగుకు వెళ్లి మాయమైపోయాయి. ఆ గండశిలలో తారాదేవి సాక్షాత్కరించింది. ఆనాటి నుండి ఆ శిల పూజలందుకుంటున్నది. ఈ పుస్తకాన్ని రచించిన మహాత్ములు కైలాస మానస సరోవర యాత్ర చేసినప్పుడు మరుత్ కుమారుడు, కౌశికుడు అనే 2 యోగులు కనిపించారట ఆయనకి. వారు ఈయనతో, నీవు, మేమిద్దరము, మన ముగ్గురం ఇక్కడ వజ్రయోగిని శ్మశానంలో క్రిందటి జన్మలో తారాదేవి గురించి తీవ్ర సాధన చేశాము. అంటే దానికే డాకినీ శ్మశానం అని కూడా పేరు. ఆ దేవత సాక్షాత్కరించి అనుగ్రహించింది. కారణాంతరాల వల్ల నీవు శరీరాన్ని విడిచి మరో జన్మ తీసుకోవాల్సి వచ్చింది. నిన్ను చూడాలనిపించి మేమే సంకల్పించాము. అందువలన నీకు రావాలనిపించి వచ్చావు. మన మైత్రి చిహ్నంగా జగజ్జనని తారాదేవిని ఆహ్వానం చేస్తున్నాను అన్నారు. దీర్ఘోన్నత దేహంతో, మణిమకుటంతో, సువర్ణాభరణాలతో దీదీప్యమానంగా ప్రకాశిస్తూ దేవి సాక్షాత్కరించి ఆశీర్వదించింది. అంతకుముందు కొన్ని సంవత్సరాల క్రింద 5 రాత్రులు ధ్యానం చేస్తే కనిపించి అనుగ్రహించిన సన్నివేశం కూడా వాళ్ళకి తలపించింది. దీర్ఘకాల జీవులైన ఆ సిద్ధాశ్రమ యోగుల ఆత్మీయత ఎంతో సంతోషాన్ని కలిగించింది. ఓంకారోదిత శక్తి ప్రేరిత సిద్ధి వికాసాం త్రీంకారాంతర కీలాదీపత యోగ విలాసాం మైత్రీ మంజుల హృదయాధ్యానోత్తేజిత సారాం గాయాముజ్జల వీరాం తారాం మహిమకారాం అని తారాదేవిని స్తుతించారు. 2 మిత్రులు సౌహార్ద భావుకులై తారాదేవితో సహా అదృశ్యులయ్యారు. ఇక ముఖ్యమైన సంఘటన, కైలాస పర్వత పరిక్రమకు ఈయనతో వచ్చిన వారు చాలా మంది వెళ్లారు. ఈయన వంటి వృద్ధులు నడవలేని వారు ఆగిపోయారు. ఒకరోజు గడిచిన తర్వాత ఫోన్లో బాధాకరమైన వార్త వచ్చింది. ప్రయాణికులలో ఒక మహిళ త్రోవలో గుండెపోటు వచ్చి పడిపోయింది. మరణిస్తుందని అందరూ భయపడుతున్నారు. చేయగలిగిన ప్రాథమిక చికిత్స చేశారు. అక్కడ వీరి వసతి దగ్గర ఆ వార్త అందుకున్న వారు పరిగెత్తుకుంటూ వచ్చి ఆమె ప్రాణరక్షణ చేయమని ప్రార్థించారు. క్లిష్ట సమయం. వెంటనే ఈయన యొక్క సందేశాన్ని అందుకుని ఒక షామియానా వేసి ఇటుకలతో తాత్కాలిక హోమకుండం నిర్మించి వస్తు సామాగ్రి సమకూర్చి భైరవ హోమం ప్రారంభించారు. భైరవ మంత్ర పురస్చరణ చేసిన వాళ్ళంతా ఆహుతులు చేస్తున్నారు. అందరి హృదయాలలో ఉద్విగ్నత. ఏమి కానున్నది? రాత్రి సమయం ముంచుకొస్తున్నది. మంచు కురుస్తున్నది. గడ్డకట్టుకుపోయే శీతల వాతావరణం. అయినా ఒకవైపు ఆహుతులు వేస్తూ ఆపదలో ఆదుకునే ఆ స్వామిని ప్రార్థించారు. ఇంతలో అగ్నికుండంలో జ్వలిస్తున్న కాష్టిదూతుల మధ్య భీషణ సుందరమైన ఆకర్తుతో శ్వాసరాజుతో భైరవుడు నిల్చున్నాడు. అంతే, భైరవుడు అనుగ్రహించాడు. ఆయనతో వచ్చిన శ్వాసరాజు బయలుదేరాడు. హోమం పూర్తి అయింది. అక్కడ పరిక్రమ చేస్తూ పడిపోయిన మహిళ దగ్గరకు ఆ మంచుకొండలో ఎక్కడి నుండి వచ్చిందో ఒక పెద్ద నల్లని కుక్క వచ్చి వాసన చూసింది. ఆ వనిత కళ్ళు తెరిచి నెమ్మదిగా కోలుకున్నది. పోతున్న ప్రాణం వెనక్కు వచ్చింది. అందరితో పాటు నడక మొదలైంది. పరిక్రమ పూర్తి అయి కొండ దిగి అందరూ తిరుగు ప్రయాణం చేస్తున్నంత వరకు ఆ సునకరాజు అలానే నిల్చుని మళ్లీ వెనక్కు మంచుకొండల్లోకి వెళ్ళిపోయాడు. భైరవుని కరుణ అద్భుతం. ఈ అనుభవం ఈ పుస్తకం రాసిన గురువుగారిది. కాశీ రక్షకుడైన కాలభైరవుని వాహనం శునకమైతే హిమగిరిలో వజ్రభైరవుని వాహనం పులి. వజ్రభైరవుని ఆలయాలు మంచుకొండలలో అక్కడక్కడ ప్రకాశిస్తున్నాయి. వజ్రయాన తాంత్రిక సాధనలలో వజ్రభైరవునకు వజ్రయోగిని లేక వజ్ర వారాహికి ప్రాధాన్యం ఎక్కువ. వజ్రభైరవుని వల్లనే మరో 2 భైరవమూర్తులకు హిమాలయాలలో ప్రాముఖ్యం. కాఠ్మాండులో పశుపతినాథునకు హరభైరవుడు అని పేరు. మానస సరోవర అధిదేవునకు అమరభైరవుడు అని పేరు. సిద్ధాశ్రమ ప్రాంతంలో మానస సరస్సు అత్యంత ప్రధానమైనది. స్కాంద పురాణంలో దీని మహిమ ఎంతో అద్భుతంగా వర్ణించబడింది. 50 ఖండాలున్న స్కాందంలో మానసఖండం ఈ సరస్సు విశిష్టతకు విశదంగా వర్ణించింది. బ్రహ్మ మానస పుత్రులు సనకసనందనాథులు శివానుగ్రహం కోసం కైలాస పర్వతపాదంలో 12 వర్ష తపస్సు చేశారు. ఆ సమయంలో అక్కడ క్షామము, నీటి కరువు ఏర్పడ్డాయి. సాక్షాత్కరించిన పార్వతీ పరమేశ్వరుల అర్చనకు జలం లభ్యం కాకపోవడంతో తండ్రి అయిన బ్రహ్మదేవుని ప్రార్థిస్తే వాళ్ళ కోసం తన మనస్సంకల్పంతో ఈ సరస్సుని సృష్టించాడు ఈ కమలగర్భుడు. బ్రహ్మ సృష్టించాడు కనుక బ్రహ్మ సరస్సని, ఆయన మానసంలో నుంచి పుట్టింది కనుక మానస సరస్సని పేరు వచ్చింది. దానిలో నుండి స్వర్ణ శివలింగం స్వయంభూవంగా ఉదయించింది. ఆ దేవునికే అమరభైరవుడని పేరు. ఆ తీరంలోనే ఇటీవల త్రవ్వకాలలో
సువర్ణ సునక విగ్రహం దొరికింది. భైరవుడు శ్వాసవాహనుడు కదా. సరస్సు ఒడ్డున ఉన్న అల్లోనేరేడు చెట్టు అనగా జంబూ వృక్షం పండ్లు నీటిలో పడి జం అని శబ్దం చేయడం వల్ల అదే జంబూ అనబడిందని, ఆ చెట్టుకు ఆ పేరు కూడా జం శబ్దాన్ని బట్టే వచ్చిందని, ఈ చెట్లు ఎక్కువగా ఉండి నెమ్మదిగా జంబూ ద్వీపం అన్న పేరు వచ్చిందని పండితులు కొందరు అన్నారు. సతీదేవి శరీర భాగాలు పడిన చోట్ల శక్తిపీఠాలైనవి అందరికీ తెలిసిన సంగతే. ఆమె దక్షిణ పాదం మానస సరోవరులో పడిందని, అందువల్ల అది శక్తిపీఠం అనేదని తంత్ర గ్రంథాలలో ఉంది. పీఠదేవత దాక్షాయణి. బౌద్ధులు ఈ సరస్సును అనవతప్త అంటే వేడి లేనిది అనే నామధేయంతో వర్ణించారు. గౌతమ బుద్ధుని తల్లి మాయాదేవిని స్వప్నంలో దేవతలు తీసుకెళ్లి ఈ సరస్సులో స్నానం చేయించి పరిశుద్ధి చేసిన తర్వాతనే ఆమె బుద్ధునకు జన్మనిచ్చిందని బౌద్ధ గ్రంథాలలో ఉంది. జైనులు దీనిని పద్మహ్రదం అన్నారు. కైలాసగిరికి వలనే ఈ సరస్సు కూడా పరిక్రమ చేస్తారు. దూరం సుమారు 105 కిలోమీటర్లు. సరస్సు చుట్టూ ఉన్న బౌద్ధ మఠాలను చూస్తూ యాత్రికులు ప్రదక్షిణం చేస్తూ ఉంటారు. ఇది కూడా అనంత పుణ్యప్రదాయకమైనదని భక్తుల విశ్వాసం. కైలాస పర్వతానికి తూర్పున ఉన్న మానస సరస్సు నుండి పడమట ఉన్న మరో సరస్సుకి నీరు ప్రవహిస్తుంది. దానికి రావణ హ్రదమని పేరు. ఆ ప్రాంతాన్ని రక్షస్థల్ అంటారు. రావణాసురుడు ఇక్కడే శివుని కూర్చి తపస్సు చేశాడు. మానస సరస్సులో పద్మాలు ఎక్కువగా ఉండటం వల్ల దానికి పద్మహ్రదమని పేరుండేది. ఇప్పుడు పద్మాలు లేవు. గ్రంథాలు వర్ణించిన రాజహంసలు లేవు. భారతదేశంలో పూర్వకాలం ఉండేవని పురాణాలలో కావ్యాలలో వర్ణించారు. ఇప్పుడు రష్యాలో బాగా ఉన్నాయని, వాటి ఈకలతో చేసిన హంసతూలికా తల్పాలు ఆ దేశం పట్టణాల బజార్లలో అమ్ముతున్నారని వెళ్ళి వచ్చిన వారు చెప్తున్నారు. మానస సరోవరంలో ఓంకారంలో ఉన్న రాళ్ళు దొరుకుతాయని వాటిని సేకరించి పూజిస్తారు. ఆప్తులకు కానుకగా ఇస్తారు. సరస్సు ఒడ్డున చాలామంది జాగరణ చేస్తారు. తెల్లవారుజాములోపు నక్షత్రాలు కొన్ని సరస్సులో పడటం ఎందరో చూశారు. దేవతలు స్నానం చేయడానికి వచ్చారంటానికి దీనిని గుర్తుగా భావిస్తారు. అమరులు జలకాలాడే ధ్వనులు, కాలి అందల గజ్జలు, గలం గలలు విన్నవారు ఉన్నారు. దేవతలు ఈ సరస్సులో రోజు స్నానం చేయడానికి వచ్చే మార్గాన్ని కాంతి సేతువుగా, వెలుగువంతెనగా పురాణాలు వర్ణించాయి. ఆది యుగాలలో దేవతలు భూమి మీదకు తరచుగా వచ్చి ఎక్కువ కాలం ఉండి వెళుతుండేవారు. మొదటివారు దేవికా నదీ తీరంలో దిగినారని పురాణాల ఉద్ఘాటన. హిమాలయాలు వారి నిత్య విహార భూములు. కాళిదాస మహాకవి ఈ పర్వతాన్ని దేవతాత్మ అని వర్ణించాడు. తూర్పు పడమర సముద్రాల మధ్య భూమిని కొలిచే మానదండం అంటే కొలబద్ద వలె ఉన్నది హిమాలయం. అది దేవతలకు ఆత్మస్థానం. అందులోనిది మానస సరస్సు. భారతంలో ఈ సరస్సుకు బిందు సరస్సు అని పేరుంది. కపిల మహర్షి కోపాగ్నికి ఆహుతైన తన పూర్వులను ఉద్ధరించడానికి, గంగావతరణ కోసం దిగివచ్చే గంగను భరించడానికి, శివానుగ్రహ కోసం ఇక్కడే తపస్సు చేశాడు. సిద్ధాశ్రమంలో తపస్సు చేశాడు కనుకనే సిద్ధి వేగంగా లభించింది. కైలాసనాథుని జటాజూటం నుండి గంగ దిగేటప్పుడు చిందిన జలబిందువులతో ఏర్పడినదే ఈ బిందు సరస్సు. సిద్ధాశ్రమం ఈ ప్రాంతాలలో ఉన్న గుప్త ప్రదేశం. అయితే ఇది ఒక చోట ఒక పరిమితమైన గ్రామం కాదని, హిమాలయ శైలంలో అనేక స్థలాలలో వీని వివిధ విభాగాలున్నాయని, భిన్న సాంప్రదాయాలకు చెందిన యోగులు వర్గాలు అనేక ప్రదేశాలలో నివసిస్తున్నారని ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు. ఉదాహరణకు కృష్ణ నిర్యాణానంతరం కృష్ణ భక్తులు ఉద్ధవుని దగ్గరకు వచ్చి కలియుగం ప్రారంభమైంది, తపస్సు చేసేవాళ్ళు తగ్గిపోతున్నారు, చేసినా యుగ ప్రభావం వల్ల ఫలిస్తుందన్న నమ్మకం కలగడం లేదు, దీనికి మీరే మార్గం సూచించాలి అంటే అప్పుడు ఉద్ధవుడు హిమాలయాల్లోని సిద్ధాశ్రమంలోని ఒక ప్రదేశాన్ని నిర్దేశించి ఇక్కడ తపస్సు చేస్తే శీఘ్రంగా ఫలిస్తుందని తెలియజేశాడట. అక్కడ ఇటీవల జరిగిన ఒక విచిత్రమైన సన్నివేశం అద్భుతమైనది. ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ నగరంలో సోఫియా అనే ఒక యువతి ఆధ్యాత్మిక భావనలతో కలిగి ఉండేది. ఆమెకు ఒక యోగి మంత్రోపదేశం చేశాడు. లలితాకృష్ణ మంత్రద్వయ సంఘటితమైన గోపాల సుందరి మంత్రం జపం ధ్యానం చేస్తుండగా కొన్నాళ్లకు హిమాలయాలలోని సిద్ధాశ్రమానికి రమ్మని మనోభూమికలో ఆదేశం అందింది. ఆమె కష్టపడి భారతదేశం వచ్చి హరిద్వార్, ఋషికేశ్ ప్రాంతం నుండి గంగోత్రి వైపు వెళ్ళింది. అంతవరకు తోడు వచ్చిన వారికి ఆ పైన అనుమతి ఇవ్వబడలేదు. మిగతా వారిని వెనక్కి పంపి సోఫియా ఒక్కతే ఆ మంచు కొండలలో ముందుకు వెళ్ళింది. కొంత దూరం నడిచిన తర్వాత మంచు కురిసి త్రోవ కనపడలేదు. వచ్చిన మార్గం కూడా తెలియడం లేదు. తనని ఇక్కడికి రమ్మని ఆదేశం ఇచ్చిన మహాత్ములు దోవ చూపించాలని ప్రార్థించింది. ఇంతలో చిరుగంటల గలగలు వినబడ్డాయి. కళ్ళు తెరిచి చూస్తే ఆవులు దూడలతో ఒక గోపబాలుడు వస్తున్నాడు. తలపాగా, దానిపై ఒక నెమలీక, చేతిలో వేణువు,
సాక్షాత్తు కృష్ణుడే అనుకుని మార్గదర్శనం చేయమని అభ్యర్థించింది. అతడు అంగీకరించి ఆమె చేయి పట్టుకుని నడిపించాడు. కళ్ళు మూతలు పడి గాలిలో తేలిపోతున్నట్లు అనిపించింది. కొంత దూరం వెళ్లిన తర్వాత ఎదురుగా ఒక దేవాలయ గోపురం చూపించి ముందుకు వెళ్ళమని చెప్పి ఆ బాలుడు వెళ్ళిపోయాడు. సోఫియా ముందరికి వెళ్లి చూస్తే ఆలయ ప్రాంగణంలో 6 అడుగుల ఎత్తున్న పెద్ద స్ఫటిక మేరువు కనిపించింది. కొంతకాలం క్రింద కోయంబత్తూరులో ఎలా చేరిందో గాని ఒక మహమ్మదీయుని ఇంటికి 5 అడుగుల పైన ఎత్తున్న పెద్ద స్ఫటికశిల చేరింది. అయితే వింత, ప్రతిరోజు ఒక హిందువు అక్కడికి వచ్చి కాసేపు కన్నీళ్లు పెట్టుకుని భగవంతుని ప్రార్థించి వెళ్ళేవాడు. ఎందుకు ఇలా దుఃఖిస్తున్నావంటే అతడు తన కుమారుని జీవాత్మను శత్రుత్వంతో ఒక మాంత్రికుడి స్ఫటికశిలలో బంధించాడని, విముక్తి చేయడం చేతగాక శోకిస్తున్నానని అన్నాడు. ప్రతిరోజు ఈ ఘోష భరించలేక ఆ మహమ్మదీయుడు దానిని ఒక సంపన్నుడికి అమ్మివేశాడు. మద్రాసు చేర్చి దానిని అమ్ముకుందామని ఆ ధనికుడు ఒక వాహనంలో బయలుదేరాడు. ఆ వాహనం ఇరుసు విరిగిపోయింది. ఇంకో బండిలో చేర్చారు. అది దోవలో చెడిపోయింది. ఇలా 5 వాహనాలు మారి 5 రోజులకు గాని చెన్నై చేరలేదు. విలువైన పురాతన వస్తువని తెలిసి పోలీసులు దానిని స్వాధీనం చేసుకున్నారు. అధికార శక్తి గల ఒక పోలీసు ఉన్నతోద్యోగి దానిని కైంకర్యం చేశాడు. అయితే కొద్ది కాలానికి అతడు సర్వనాశనమైపోయాడట. కొన్ని రత్నములున్న చోట ప్రమాదాలు, యుద్ధాలు జరిగినవని చరిత్ర చెప్తుంది. దాని ముందు ధ్యానం చేయాలనిపించింది. దివ్యమైన విద్యుత్ తరంగాలు దానిలో నుండి ప్రసరిస్తున్నాయి. కళ్ళు మూతలు పడుతున్నాయి. చాలాసేపు గడిచినట్లు అనిపించింది. ఇంతలో ఎవరో పిలిచారు. కళ్ళు తెరిసి ప్రసన్నమూర్తులు కొందరు కనిపించి తమతో రమ్మని ఆదేశించారు. వారితో వెళితే ఒక ధ్యాన మందిరంలో సమావేశం జరుగుతున్నది. 30 ఏండ్ల యువకుడు ఆధ్యాత్మిక సాధనల గురించి ఎన్నో అమూల్యమైన విషయాలను చెప్తున్నాడు. సమావేశం పూర్తయిన తర్వాత బయటికి వచ్చినప్పుడు తనను తీసుకొచ్చిన వారితో ఆ ప్రసంగం చేసిన వ్యక్తి గురించి అడిగింది. ఆయన అసలు పేరు మాకు తెలియదు. ఇప్పుడు మాత్రం వారిని జనక మహారాజని పిలుస్తాము. దక్షిణ భారతదేశంలో తమిళనాడులో కుర్తాళం అనే ఒక గ్రామం ఉంది. అక్కడ అగస్త్య మహర్షి ధరణి పీఠం స్థాపించారు. పొదిగై కొండల నుండి ఔషధీ రస సమ్మళిత జలపాతం పడే చోటది. ఆ ఊరికి దగ్గర గ్రామంలో ఒక జమీందారుకు కుమారుడు పుట్టాడు. ఇంటి పురోహితుడు జ్యోతిష్కుడు జాతక చక్రం వేసి ఈ బాలుడు గొప్ప యోగియో సన్యాసియో అవుతాడని చెప్పాడు. ఆ గృహస్థు మాకు చాలా ఆస్తి ఉంది, దాన్ని నిర్వహించేవాడు కావాలి గాని మాకు యోగులు సన్యాసులు ఎందుకు అన్నాడు. అయ్యా, జాతక చక్రాన్ని బట్టి నాకు తోచింది చెప్పాను, ఆ పైన ఈశ్వరేచ్ఛ అన్నాడు పురోహితుడు. పిల్లవాడు పెరిగి పెద్దవాడై స్కూలు చదువులు చదువుతూ అప్పుడప్పుడు కుర్తాలం జలపాతాలకు వెళ్ళి స్నానం చేసి వచ్చేవాడు. ఒకసారి పురోహితుని సూచన ప్రకారం మౌనస్వామి తపస్సు చేసిన గుహలో ధ్యానం చేస్తుంటే అగస్త్య మహర్షి దర్శనమైంది. ఇలా అప్పుడప్పుడు దివ్యానుభవాలు కలుగుతున్నాయి. స్కూలు దాటి కాలేజీ చదువులోకి వచ్చిన తర్వాత పాండిచేరి వెళ్ళి అరవిందాశ్రమానికి వెళ్ళి శ్రీమాతను దర్శించాడు. ఆమె వాత్సల్యంతో ఇతని చేత సాధన చేయించింది. జరామరణములు లేని మానవ సమాజం కోసం అరవిందులు నేను తపస్సు చేశాం. కానీ వయసు దాటిన తర్వాత ప్రారంభించడం వల్ల కోరినది సంపూర్తిగా సాధించలేకపోయాము. నీవు హిమాలయాలకు వెళ్ళు, అక్కడి సిద్ధాశ్రమంలో నీకు ప్రవేశం దొరుకుతుంది. ఆ దివ్య భూమిలో సాధన చేసి సిద్ధస్థితిని పొందు అని ఆమె మార్గదర్శనం చేసింది. అతడు ఇక్కడికి వచ్చి సాధించగలిగాడు. ఆయనకు ముసలితనం రాలేదు, మృత్యువు రాలేదు. రాజవంశీయుడైన యోగి గనక జనక మహారాజుని పిలుస్తున్నాము. ఇంకా ఇక్కడి పై భూమికలో 1000 సంవత్సరాల వయసున్న యోగులున్నారు. ఇక్కడి మహాత్ములకు నీ యందు దయ కలిగింది. పూర్వజన్మలో వీరితో అనుబంధం ఉన్నదానవు కావటం వల్ల నీకిచ్చటికి రావడానికి అనుమతి లభించింది. కొద్ది రోజులు ఇక్కడ ఉన్న తర్వాత నీవు మళ్ళీ వెనక్కి వెళ్ళాలి. నీ తపస్సుకు ప్రేరణ కలగడానికి ఈ అనుభవం ఉపకరిస్తుంది. మళ్ళీ కొంతకాలానికి పిలుపు వస్తుంది. వారి ఆజ్ఞను అనుసరించి కొద్ది రోజుల తర్వాత ఆమె మళ్ళీ ఫ్రాన్స్ చేరుకుంది. అక్కడ అనుభవాలను ఒక రచయిత చేత గ్రంథంగా వ్రాయించింది. ఆ రచయిత దానిని ఆంగ్లంలో రచించారు. అందులోని కుర్తాళం ఎక్కడ ఉందో అతనికి తెలియదు. నేను అమెరికా ఖండంలో బోస్టన్లో ఉండగా ఇంటర్నెట్లో కుర్తాళ స్వామి ప్రవచనాలు ఇస్తున్నారని చూసి వచ్చి దర్శనం చేసుకుని తన గ్రంథాన్ని సమర్పించాడు. ఇలా అప్పుడప్పుడు సిద్ధాశ్రమానికి అనుబంధించబడిన వారున్నారు. వారిలో దివ్యజ్ఞాన సమాజ స్థాపకులు మేడం బ్లావెట్స్కీ ఒకరు. కుతిమి బాబా అనే సిద్ధాశ్రమ యోగి ఆమె గురువు. పురాతన యోగి మరువు మోర్యాగా ఆమెకు కనిపించి అనుగ్రహించాడు. అక్కడ విశేషాలు ఆమె చక్కగా వర్ణించింది. ఇలానే ఇటీవలి కాలంలో మంత్రవేత్త నారాయణ దత్త శ్రీమాలి నిఖిలేశ్వరానంద అన్న సన్యాసి 1000 సంవత్సరముల వయసు గల సచ్చిదానంద స్వామి మొదలైన మహనీయుల సేవలో సాధనలు చేసి అద్భుత సిద్ధశక్తులను సాధించారు. అలానే స్వామి విశుద్ధానంద సిద్ధాశ్రమ విభాగమైన జ్ఞాన్గంజ్లో మహాతప అనే సిద్ధయోగికి శుశ్రూష చేసి ఎన్నో మహిమలను పొందగలిగాడు. ప్రసిద్ధ పాశ్చాత్య జర్నలిస్టు పాల్ బ్రంటన్ మరణించిన జీవులను బ్రతికించిన సిద్ధునుగా ఈయనను రహస్య భారతంలో అన్వేషణ
అన్న గ్రంథంలో అభివర్ణించారు. హిమాలయ యోగి అయిన స్వామి అచ్యుతానంద శిష్యుడైన మౌనస్వామి పై ఇద్దరు యోగులకు మిత్రుడై తపస్సాధనలు చేసినట్టు తెలుస్తుంది. శ్రీమాలి అక్కడ మహనీయుల గురించి వివరాలిచ్చారు. సిద్ధాశ్రమం స్వామి సచ్చిదానంద నేతృత్వంతో విరాజిల్లుతున్నదని, 1000 సంవత్సరాల వయసుతో దివ్య తేజోమయ శరీరంతో ప్రకాశించే ఆ మహనీయుని ఆశీస్సుల కోసం, దర్శనం కోసం దేవతలే ఎదురు చూస్తుంటారని, ఆయన ఇప్పటికి 3 మాత్రమే దీక్ష ఇచ్చాడని వ్రాశారు. ఈ రోజు కూడా భౌతిక శరీరాలతో మహర్షి వశిష్ఠ, విశ్వామిత్ర, కణాద, పులస్త్య, అత్రి, భీష్మ, కృపాచార్య, గోరక్షనాథ, శంకరాచార్య ప్రభుతులు అక్కడ వెలుసిల్లుతున్నారు. సిద్ధాశ్రమం నుండి బయట ప్రపంచంలోకి రాకపోకలు చేయడానికి అనుమతించబడిన వారిలో కొంతమంది ఉన్నారు. వారు యోగిరాజ శంకరానంద, స్వామి పరమదేవ, సాధ్వి తేజోమయి, శంకరాచార్య, మహాతప భృగరాజ్, గోరఖ్నాథ్, లామా హేంగాగ్, దాటియా బాబా, మా భైరవి, మహావతార్ బాబా, కింకర స్వామి, బాబా తేజావతార్, పార్వతీబాయి, ధీమాభాయ్ చిమన్ ఖాయ్, రఘువర్ బలోత్కర్, ఉరియా బాబా, యోగిరాజ్ అరవింద్, స్వామి విశుద్ధానంద, త్రిజటా అఘోరి, విరాన్ గంగూలీ, గిరిధర్ పట్టియార్, స్వామి విశ్వేశ్వరానంద, మా ఆనందమయి, స్వామి గుణాతీతానంద, స్వామి నిఖిలేశ్వరానంద, నారాయణ దత్త శ్రీమాలి. శ్రీమాలి గారు చెప్పిన దానిని బట్టి సిద్ధాశ్రమం మానస సరోవరానికి ఈశాన్య దిశలో 100 కిలోమీటర్ల ప్రాంతంలో విస్తరించి ఉంది. పైనుండి విమానంలో కల్పించేది కాదు, ఫోటోలకు అందేది కాదు. అక్కడ కొన్ని చోట్ల వేదఘోష, కొన్ని చోట్ల నిశ్శబ్ద తపస్సు, కొన్ని చోట్ల సాధనను గూర్చిన ప్రవచనాలు, బ్రహ్మర్షుల అనుగ్రహ భాషణలు జరుగుతుంటాయి. ఎవరికి బాధలు, ఆందోళనలు, రోగములు, ముసలితనపు కష్టాలు ఉండవు. అప్సరసులు, మహర్షులు అనుగ్రహ కోసం ఆడాడపడుతూ ఉంటారు. నిరంతర సమాధిలో ఎన్నో సంవత్సరాలుండే మౌనులు అక్కడను దర్శించవచ్చు. సిద్ధాశ్రమం ఒక గుహా ప్రదేశం కాదు, నిజంగానే భౌతికంగా ఉన్నదని నిరూపించడానికి శ్రీమాలి గారు దేశ విదేశ ప్రముఖులను కొందరిని తీసుకువెళ్ళి కొన్ని గంటల పాటు ఆ ప్రదేశాలను చూపించి అక్కడి మహాత్ములను దర్శింపజేశారు. వారిలో ప్రఖ్యాత అమెరికన్ అణుశాస్త్రవేత్త జెఫ్, బ్రెజిల్ డాక్టర్లు పూలింగ్, యూలే, హాలీవుడ్ సుందరి బీలే, శాస్త్రవేత్త ఎమర్సన్, ఖగోళ శాస్త్రవేత్త పహరిచ్, లండన్ శాస్త్రజ్ఞుడు బ్రూచి, చంద్రగ్రహ చోదన నిపుణుడు సిరాంగ్, కంప్యూటర్ విజ్ఞానాధ్యుడోహారి ప్రభుతులున్నారు. వీరంతా ఏకకంఠంతో ఈ దివ్య ప్రదేశం యొక్క మహత్వాన్ని కొనియాడారు. సాయి కాకా అనే యోగి తాను చాలాసార్లు జ్ఞానగంజ్కు సిద్ధ మహాత్ముల సహాయం వల్ల వెళ్ళి వచ్చానని అన్నారు. అది శంబళ గ్రామ ప్రాంతంలో రహస్యంగా ఉంటుందని, అటువంటి కేంద్రాలు హిమాలయాలలోనే కాక భూమి మీద మరికొన్ని ప్రదేశాలలో కూడా ఉన్నాయని ఆయన తెలియజేశారు. జేమ్స్ హిల్టన్ నవల లాస్ట్ హొరైజాన్ నవలలోని షాంగ్రీలా ఈ శంబళ ప్రాంతంలోని ఒక భాగంగా పరిగణించబడుతున్నది. ఈ నవల సినిమాగా వచ్చి ప్రపంచ ప్రసిద్ధి పొందింది. అమెరికా అధ్యక్షుడు రూజ్వెల్ట్ దీని చేత ప్రభావితుడై తన నివాస భవనానికి షాంగ్రీలా అని పేరు పెట్టుకున్నాడు. కుర్తాళ యోగి మహావతార్ బాబా బద్రీ ప్రాంతం కేంద్రంగా పెట్టుకున్న జ్ఞాన్ గంజ్తో సన్నిహిత సంబంధం కలిగిన మహాత్ముడు. సిద్ధభూమి జ్ఞాన్ గంజ్ అని గోపీనాథ కవిరాజ్ రచించిన గ్రంథంలో ఇటువంటి ఎన్నో విశేషాలు వివరంగా చెప్పబడ్డాయి. ఈయన 1976లో మరణించారు. ఈ ప్రదేశాలలో పరమ సుందరమైన జలపాతాలు ఎన్నో ఉన్నాయి. వాటి నీరు ఒక చోట సరస్సుగా రూపొందింది. దానికి సిద్ధయోగ సరస్సు అని పేరు. శ్రీపాద సిరివల్లవుల వారు స్నానం చేసిన స్ఫటిక సరస్సదే కావచ్చు. దీని ఒడ్డుననే అమరత్వాన్ని, సర్వ కామ్యములను ప్రసాదించే కల్పవృక్షం ఉంది. దీని ఫలాలు శ్రీచక్ర మేరు ప్రస్థారం వలె ఉంటాయి. సిద్ధాశ్రమం దాటి బయట ప్రపంచంలోకి ఈ ఫలాలను తీసుకువెళ్ళడానికి అనుమతి లేదు. అయితే ఇటీవల ఒక యోగి అచ్చటి మహాత్ముల అనుమతితో 2001లో ప్రయాగలో జరిగిన కుంభమేళాకు ఒక పండుని తీసుకువచ్చాడు. దానిని చూడటానికి కొంతమందికి అనుమతి ఇవ్వబడింది. నారాయణ దత్త శ్రీమాలి చెప్పిన పట్టికలోని వారేగాక మరికొందరు దక్షిణాత్య యోగులు కూడా అక్కడ ఉన్నారని మరికొందరు మహాత్ములు చెప్తున్నారు. ఆంధ్రుడైన త్రైలింగ స్వామి, ద్రావిడ దేశ ప్రసిద్ధులు భోగనాథుడు, సుందరనాథుడు, కురువూరర్, పాంబట్టి, కొంగనార్, సత్తముని, రామ్దేవర్, మాచముని, వాన్మీగర్ మొదలైన పేర్లెన్నో వినిపిస్తుంటాయి. పురాణాలలో చిరంజీవులుగా చెప్పబడిన అశ్వత్థామ, వ్యాసుడు, హనుమంతుడు, కృష్ణుడు, పరశురాముడు మొదలైన వారు హిమాలయ సిద్ధభూములలో ఉండి సాధకులను అనుగ్రహిస్తూనే ఉన్నారు. సువిస్తారమైన సిద్ధాశ్రమ భూమికలో బౌద్ధ, జైన, శైవ, శాక్తేయాది విభాగాలు ఎన్నో ఉన్నాయి. హైందవేతర మతస్థులలోని సిద్ధులు కూడా అక్కడ ఉన్నారు. తపస్సు, దైవనిష్ట మతములకు, సంప్రదాయములకు
ఆచారములకు అతీతమైనది. మహావతార్ బాబా శిష్యులలో అన్యమతస్థులున్నట్లు వారి చరిత్రలో ఉన్నది. మౌనస్వామి హిమాలయాలలో తాను దర్శించిన మహిమాన్వితుడైన మహమ్మదీయ ఫకీరును గూర్చి చెప్పియున్నారు. యేసుక్రీస్తు హిమాలయ సిద్ధాశ్రమంలో శిక్షణ పొంది మహిమలను సాధించాడని, సిలువు వేసిన మరణించక రక్షింపబడి రహస్యంగా తిరిగి హిమాలయాలకు వచ్చి కొంతకాలం ఉన్నాడని, ఆయన సమాధి కాశ్మీర్లో ఇప్పటికీ ఉన్నదని కొందరి అభిప్రాయం. చైనాలోని షామాన్ మాంత్రికులు కొందరు అక్కడ ఉన్నారని బోన్పా మతస్థుల విశ్వాసం. ప్రసిద్ధ యోగిని ఆనందమయ్యి మరణించిన తర్వాత సిద్ధాశ్రమంలో ఉన్నదని శ్రీమాలి చెప్పడం వల్ల మంచుకొండలతో ఆమె అనుబంధం స్మరించదగినది. మహాత్ముడు 1000 సంవత్సరాలు జీవించిన బృందావన యోగి దేవరహ బాబా దయవల్ల హిమాలయాలలో 20 నుండి 25 అడుగుల ఎత్తున్న ద్వాపరయుగ మానవులను తాను చూడగలిగానని ఆమె చెప్పిన విషయం ఆశ్చర్యకరమైనది. అలానే దలైలామా కార్యదర్శిగా చైనా పోలీసులచే హింసింపబడి మరణదర్శిలో సిద్ధలామాల సంకల్పం వల్ల లండన్లోని బ్రిటిష్ డాక్టర్ శరీరంలో ప్రవేశించి థర్డ్ ఐ మొదలైన అద్భుత గ్రంథాలు రచించిన ట్యూ స్టోలో బాంగ్స్ రాంపా అనగా పురాతన గుహలు అనే గ్రంథంలో పూర్వయుగాల మహనీయుల శాస్త్ర విజ్ఞాన రహస్యాలు హిమాలయ కందరాలలో ఎలా నిక్షిప్తమై ఉన్నాయో వివరించాడు. ఆనాటి సిద్ధుల వివరాలు కొన్ని అతడు తెలియజేశాడు కూడా. ఇంత ఆధునిక విజ్ఞానం పెరిగిన తర్వాత కూడా హిమాలయాలు ఎన్నో రహస్యాలకు స్థానమై ఉండి మానవుల లౌకిక జ్ఞానంతో తెలుసుకోలేని విషయాలెన్నో కలిగి ఉన్నాయి. వాటి ఎరుక లభించాలంటే తపస్సు చేయాలి. అక్కడ సిద్ధుల అనుగ్రహాన్ని పొందాలి. ఆ సిద్ధులు కొందరి చరిత్రను సేకరించి ఒక గ్రంథంగా ప్రచురించడం జరుగుతుంది. ఇటీవల ఈ పుస్తక రచయిత అమెరికా యాత్రలో బౌద్ధయోగి పద్మసంభవుని చరిత్ర చదివినప్పుడు కలిగిన దివ్యానుభవాలను ఈ రచనకు ప్రేరణ. ఈ గ్రంథంలో చెప్పబడిన వారు కాక ఇంకా ఎందరో సిద్ధాశ్రమ యోగులున్నారు. ప్రస్తుతానికి దీనికి సహృదయులు స్వీకరింతురుగాక అని సిద్ధేశ్వరానంద స్వామీజీ తెలుపు. తరువాతి వీడియోలలో పద్మసంభవుల వారి గురించి, వారి జీవిత చరిత్ర